హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ 2026 సంబంధించి ఫైనల్ ఫేజ్ పేపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఓకే, ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ 8th నుంచి ఆగస్ట్ 12th వరకు టోటల్ 5 days విండో అయితే ఉంటుంది. ఈ 5 daysలో మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో కౌన్సిలింగ్ షెడ్యూల్ మనం చూస్తే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది ఆగస్ట్ 8th నుంచి 12th మధ్యలో ఉండొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆ డేట్స్లోనే ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ కూడా. అండ్ ఎగ్జాక్ట్ డేట్స్ అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేయలేదు. వన్స్ అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఇది పేపర్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో వచ్చిన డేట్స్ మాత్రమే, అఫీషియల్గానే రిలీజ్ అయింది, బట్ వెబ్సైట్లో ఇంకా ప్లేస్ చేయలేదు. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఏ డేట్స్లో ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను. బట్ అయితే ఆగస్ట్ 8th నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో అండ్ అలానే ఫీ పేమెంట్ చేసేసారో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోవడమో, వచ్చిన కాలేజ్ నచ్చకపోవడమో, లేకపోతే ఇంకొకటో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్కి డైరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు మళ్ళీ ఎటువంటి ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే చాలామంది క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఫీ పేమెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎవరైతే అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండే అవ్వలేదో, లైక్ అంటే ఫీ పేమెంట్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అవేమీ చేయించుకోలేదో, ఎందుకంటే ఇన్స్టెంట్ సప్లీలో కొంతమంది పాస్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ మీకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి సెకండ్ ఫేజ్లోని మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయొచ్చు, కానీ మిగతా అన్ని కేసెస్లో ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, మళ్ళీ డీటెయిల్డ్గా మీకు వన్స్ వెబ్సైట్లో ప్లేస్ చేయగానే నేనైతే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.